రామ్మా. అన్నయ్య వచ్చావా? అమ్మ అమ్మ నువ్వు రావన్న బాధతో సూసైడ్ చేసుకుని చనిపోవాలని ప్రయత్నించింది. లాస్ట్ మినిట్లో నేను చూసుండకపోతే అమ్మ మనకు దక్కుండేది కాదన్నయ్య. చేసిన పని నువ్వు చనిపోవాలనుకోవడం ఏంటి నాన్నమ్మ? మాట్లాడినానమ్మా. చంటి బిడ్డ ఆకలికి ఏడిస్తేనే కన్న తల్లి గుండె తరుక్కుపోతుంది. అలాంటిది కన్న బిడ్డ ద్వేషిస్తున్నాడంటే ఏ తల్లి భరించలేదమ్మా, భరించలేదు. కన్న కొడుకు దూరమయ్యాడన్న బాధతో ప్రతి క్షణం బాధపడుతూ బ్రతకడం కన్నా చనిపోవడమే మంచిదనిపించిందమ్మా. తను సంతోషంగా ఉండాలంటే నేను కనిపించకూడదు. తన కోపం ద్వేషం పెరగకూడదంటే నేను బ్రతికుండకూడదు. అందుకే ఇలా చేశానమ్మా. నేను చాలా బాధ పెట్టానమ్మా, తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,